యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభూ, ఈ రోజు మేము కేరళ రాష్ట్రంలో స్మారకమైన ఏకత, శాంతి మరియు సంతోషం కోసం ప్రార్థిస్తున్నాము. కేరళ ఎటువంటి అడ్డంకులు లేకుండా ఒక ప్రేమ మరియు హార్మనీతో కూడిన ప్రాంతంగా మారాలని మేము ప్రార్థిస్తున్నాము. ప్రతి గణనీయమైన భాష, సాంప్రదాయం మరియు సంస్కృతి ఉన్న కేరళ ప్రజలు ఒకరినొకరు అంగీకరించుకుని ఆత్మీయ సమైక్యతతో జీవించాలని మేము కోరుకుంటున్నాము. ప్రభూ, మీరు కేరళలోని ప్రజల హృదయాలలో ప్యూర్ ప్రేమను నింపాలని, ఏవైనా వివాదాలు, అశాంతి మరియు ద్వేషం నివారించేందుకు దయ చూపించాలని మేము ప్రార్థిస్తున్నాము. మీ ప్రేమ మరియు శాంతి ప్రకంపనలు ఆ రాష్ట్రం అంతటా వ్యాపించి ప్రజలందరికీ ఒక ప్రకాశవంతమైన భవిష్యత్తును అందించాలని మేము ఆశిస్తున్నాము. ఈ భూమి మీద మీరు ఎన్నో వర్ధనాత్మక మార్పుల ద్వారా కేరళ ప్రజలకు శాంతిని, ప్రేమను మరియు సౌహార్దాన్ని ప్రసాదించవలసిన అవసరం ఉంది. ప్రభూ, ఈ కేరళలో శాంతి, ప్రేమ మరియు సమైక్యత కంటే మరింత గొప్పటి కేవలం ఒక దిశలో ప్రజలు ముందుకు సాగాలని మేము ప్రార్థిస్తున్నాము. ప్రజల మధ్య విభేదాలను తగ్గించి విశ్వాసం మరియు పరస్పర నమ్మకంతో ఒకరికొకరు సాయం అందించేలా మీరు మన ప్రియమైన రాష్ట్రాన్ని ఆశీర్వదించండి. ప్రభూ, మీరు మా ప్రార్థనలను స్వీకరించి కేరళలోని ప్రతి వ్యక్తి హృదయంలో నిజమైన శాంతి మరియు సంతోషాన్ని నింపండి. ప్రతి కుటుంబం, ప్రతి సమాజం మిమ్మల్ని ప్రేమిస్తూ సమైక్యతను పెంపొందిస్తూ నడిచేలా మీరు వారిని దిశానిర్దేశం చేయండి. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.